నమస్తే అండి, నేను రజా. మన దేశంలో కొన్ని జడ్జిమెంట్స్ చూస్తే వీళ్ళు ఎందుకు ఇచ్చారో అర్థం కాదనమాట. జడ్జి గారి గురించి పెద్దగా మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడలేదు. కానీ ఏమంటే అమ్మాయి యొక్క వక్షస్థలానికి సంబంధించి చేతులు వేసినా, లేదంటే కనుక లోదుస్తుల్ని పట్టుకొని లాగినా, పై దుస్తుల్ని పట్టుకొని లాగినా అది అత్యాచారం చేసినట్టు కాదు అంటూ అలహాబాద్కి సంబంధించినటువంటి హైకోర్టు అయితే జడ్జిమెంట్ ఇచ్చింది. ఎంత దారుణం ఇది! ఒక వ్యక్తికి తన ఇష్టం లేకపోయినా, తన ఇష్టం లేకుండా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి టచ్ చేసినాడంటే తప్పనిసరిగా అది చట్టరీత్యా నేరమే. ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి దుర్భాషలాడినాడంటే తన వ్యక్తిగత స్వేచ్ఛను హరించినట్లు, తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసినందుకు గాను అతని మీద కేసు పెట్టేటువంటి హక్కుని మన రాజ్యాంగం మనకు కల్పించింది. కానీ మరి ఎందుకో తెలియదు, ఒక మహిళ మీద చేయకూడని పని చేస్తే, ఆ లాగకూడనటువంటి వస్త్రాలు బయటకు లాగితే దాని మీద అలహాబాద్ హైకోర్టు ఎందుకు అలా స్పందించిందో, అంటే అది అత్యాచారం కాదు అని చెప్పేసి చెప్తే సుమోటోగా సుప్రీంకోర్టు దీన్ని స్వీకరించింది. సుప్రీంకోర్టు తీసుకుని దీన్ని సుప్రీంకోర్టు తీసుకొని చెప్పిన విషయం ఏంటంటే, జడ్జిమెంట్లు ఇచ్చేటటువంటి జడ్జిలు కొంచెం అవగాహనతో మాట్లాడితే బాగుంటుంది. రాబో రోజుల్లో కోర్టులకు అన్నిటికీ కూడా మేము సరైన మార్గదర్శకాలు ఇస్తాము అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు ఇది ఒక సెన్సేషనల్ న్యూస్గా మారింది. సోషల్ మీడియాలో అయితే కనుక దీని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. మొన్న కూడా ఒక జడ్జిమెంట్, వింత జడ్జిమెంట్. అబ్బాయికి 19 సంవత్సరాలు, అమ్మాయికి వచ్చేసి 20 సంవత్సరాలు, 21 సంవత్సరాలు. సో ఇద్దరు కూడా ఇద్దరు మేజర్లు కలిసి ఉండి వాళ్ళ ఇష్టంతో ఏం చేసినా కూడా తప్పు కాదు, అది కేసు కాదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మన దేశంలో కొన్ని సందర్భాల్లో కొన్ని వింత జడ్జిమెంట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ వింత సహజీవనానికి సంబంధించి కూడా రకరకాల జడ్జిమెంట్స్ అయితే రావడం కూడా జరిగింది. సో మనందరికీ కూడా తెలిసింది ఆ సహజీవనానికి సంబంధించినటువంటి జడ్జిమెంట్స్. సో ఇలా ఈ జడ్జిమెంట్స్, వింత జడ్జిమెంట్స్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి. అలహాబాద్ సుప్రీంకోర్టు అలహాబాద్ హైకోర్టు మీద సీరియస్ అయినటువంటి పరిస్థితి.